भारत माता की, भारत माता की जय भवानी, जय भवानी, जय भवानी, जय श्री राम, जय श्री राम। రామ్నగర్లో నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ శోభయాత్రకు వచ్చినటువంటి నా యొక్క హిందూ బంధువులకు, నా యొక్క సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, మనమందరం సనాతన బంధువులం, మనమందరం వసుదైక కుటుంబకంగా జీవించాలి. ఈ ర్యాలీని శాంతియుతంగా సామరస్యంగా కొనసాగించాలని కోరుకుంటూ, ప్రపంచ చరిత్రలో సనాతన ధర్మం ఏ ఒక్కరిపైన కూడా దండయాత్ర చేయలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరి గురించి మనం పట్టించుకోలేదు. మనం ప్రపంచానికే అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ప్రపంచానికి అవసరమైనటువంటి శాంతిని, ప్రపంచానికే నాగరికత నేర్పినటువంటి ఘనత మన హిందువులకు ఉంది. కానీ ఈనాడు ప్రపంచమంతా మన వైపు చూస్తూ, ప్రపంచమంతా మనల్ని ఏ విధంగా అయితే ఈ ధర్మం నాశనం అవుతుందో, ఏ విధంగా ఈ సంస్కృతి నాశనం అవుతుందో అని లెక్కలు కట్టుకొని పని కట్టుకొని మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి ఎవరో వస్తారు, ఆదుకుంటారు, కాపాడుతారని ఎవరు కూడా ఏమరపాటుగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆ సమయమే గనక వస్తే, ఆనాడు జరిగినటువంటి సందర్భమే గనక మళ్ళీ వస్తే ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ మహారాజు వలె కదలాలి, ఛత్రపతి శివాజీ మహారాజు వలె కదిలి ప్రతిఘటించాలి. అలాగే ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కదానికి ఆధ్యాత్మికతను, దైవత్వాన్ని, విజ్ఞానాన్ని ముడిపెట్టి జత చేసి నేర్పినటువంటి ఘనత మన ఋషులది, మన సాధువులది, మన యోగులది. ఈరోజు మనకు కావాల్సినటువంటిది ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది మన ధర్మాన్ని సంరక్షించుకోవడమే. మన ధర్మాన్ని సంరక్షించుకోవడం, మన దేశాన్ని కాపాడుకోవడమే మన యొక్క ముఖ్య లక్ష్యంగా మనమందరం జీవించాలి. అందరికీ ఈ శోభయాత్రకు వచ్చిన వాళ్ళందరికీ అనేక మంగళాశాసనాలు తెలియపరుస్తూ, ఈ వేదిక మూలకంగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తాను. చూడండి, మన సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఎందరో యోగులు, మునులు, తాపసులు, సిద్ధపురుషులు, అఘోరాది నాగ సాధువులు, దిగంబరులు, మంత్రజ్ఞులు, తంత్రజ్ఞులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎందరో మనకున్నారు. కొలుసుకోవడానికి 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఎందరో యోగులు ఉన్నారు, మునులు ఉన్నారు. కానీ ఈ మధ్యలో హిందువులు కొన్ని తప్పులు చేస్తున్నారు. అవేంటో తెలుసా? మనకు జగద్గురు రామానుజాచార్యుల వారు ఉన్నారు, జగద్గురు శంకరాచార్యుల వారు ఉన్నారు, శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, బసవేశ్వరుడు ఉన్నాడు, సంత్ రవిదాస్ ఉన్నాడు, సేవాలాల్ మహారాజ్ ఉన్నాడు. ఇలా ఎందరో యోగులు ఉన్నారు. ఇంతమంది ఉండగా మన హిందువులు చేస్తున్న తప్పేంటో తెలుసా? ఈ మధ్యలో ఎవరికి తెలియనటువంటి ఈ మౌలాలి అనే వాళ్ళు ఎవరు? ఈ మౌలాలి ఎవరు? ఈ హజ్రత్ హసన్ హుసేన్ ఎవరు? ఈ దర్గాలు ఎవరివి? ఈ మసీదులు ఎవరివి? మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు పూజలు చేయాలి? ఈ దర్గాల దగ్గర హిందువులు ఎందుకు కందుర్లు చేస్తున్నారు? ఎందుకు ఉసురులు చేస్తున్నారు? మనకేం సంబంధం? మన ధర్మంలో కొలుసుకోవడానికి మనకు దేవుళ్ళు లేరా? మనకు గురువులు లేరా? మార్గదర్శకం చేసినటువంటి యోగులు లేరా? ప్రపంచానికే యోగాను పరిచయం చేసింది ఎవరు? ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది ఎవరు? వేద విజ్ఞానాన్ని ప్రసాదించింది ఎవరు? ఈనాడు నాసా శాస్త్రవేత్తలే మన వేద విజ్ఞానం పైన రీసెర్చ్ చేస్తున్నాయి. ఇంతటి విజ్ఞాన సంపత్తి, భగవత్ తత్వాన్ని ప్రసాదించినటువంటి మన గురువులను పక్కన పెడుతున్నాం. కానీ దేనికి సంబంధం లేనివంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన హిందువులే, మన బంధువులే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి మొహరం అని, అదని, ఇదని చెప్పి నానా రకాలుగా పండగలు చేయడం, దర్గాల దగ్గరికి వెళ్ళి కందులు చేయడం దయచేసి ప్రతి ఒక్కరూ మానుకోవాలి. ఇది మన అస్తిత్వానికి సంబంధించింది. ఎందరో గురువులు, ఎందరో యోగులు, ఎందరో సిద్ధపురుషులు సోమనాథ్ దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఈ నేల లోపలనే అసూలు బాశారు. మన యొక్క అన్నిటికన్నా గొప్ప లక్ష్యంగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభుల వారిని మనం నిలబెట్టుకున్నాం. అది మన ఘనత, మన విజయం. దాంతో పాటు అదొక్కటి అవగానే మనకు సరిపోలేదు. और भी बाकी है, और भी बाकी है. मथुरा में श्री कृष्ण भगवान भी उधर बसना चाहिए और काशी विश्वनाथ मंदिर के पास भी अपन जीत पाना है. ये सब जब होएगा तभी ही अपन पूर्ण सनातन धर्म से इस देश में अपन आधिपत्य में खड़ा रहेंगे बोल के मेरा उपन्यासाన్ని ముగిస్తాను. భారత్ మాతా కీ, భారత్
హింద్. ఇప్పుడు మన గురూజీకి మన నవీన్ గారు శాల్వతో సత్కరిస్తారు. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా